హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, నవరాత్రులు వస్తున్నాయి కదండి, దసరా పండుగలు మొదలైపోతున్నాయి మనకి. ఈ 9 నవరాత్రులు కూడా అండి ఈ దసరా పండుగని చాలా అంగరంగ వైభవంగా ఇంట్లో ప్రతిష్ఠించుకుని రోజు అమ్మవారికి నచ్చిన చీర కడుతూ, అమ్మవారికి నచ్చిన ప్రసాదాలు చేసి పెడుతూ నియమ నిష్టతో చేసేవాళ్ళు ఉంటారండి. నేను వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో చేయట్లేదండి. సింపుల్గా సులువుగా ఈ 9 రోజులు నవరాత్రులు చేసుకోవాలనేసి చాలా మందికి అయితే కోరిక, ఆశ ఎందుకుండదండి. అమ్మవారి కృపా కటాక్షాలు కావాలని ఎవరు అనుకోరు, ఎవరైనా అనుకుంటారు. అలాగా కొత్తగా చేద్దామన్న ఆలోచన ఉన్న వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. సులువుగా సింపుల్గా చేసుకునే విధానం ఎలాగన్నది నేను ఈరోజు అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి. అయితే ఇది కొత్తగా ఈ నవరాత్రులు మొదలు పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే, మనకి ఆ 9 రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎందుకంటే లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కదండి, అలాంటివి లేనివి అవి మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ 9 రోజులు మొదలు పెట్టిన తర్వాత ఆటంకం అయితే రాకుండా ఎలాగైతే మనకు మంచిదన్నమాట. అలాగే మీకు చెప్తానండి ఇప్పుడు నేను. అయితే ఈ 9 రోజులు నియమం చేసేటప్పుడు మనం తప్పకుండా చేయాల్సిన నియమాలు పాటించాల్సినవి ఏంటంటే, బ్రహ్మచర్యం పాటించాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి, వెల్లుల్లి ఉల్లి లాంటి పదార్థాలు తీసుకోకూడదు, అలాగనే నేల మీదనే పడుకోవాలండి, మంచం మీద పడుకోకూడదు. అయితే చాలా మందికి నేల మీద చాప వేసి పడుకుంటే ఇబ్బంది ఉన్న వాళ్ళు మంచం మీద అయితే పడుకోవచ్చండి. మీ పూజ గదిలో, అంటే ప్రతి వాళ్ళ పూజ గదిలో ఒక చిన్న అమ్మవారి విగ్రహం కానీ లేదంటే ఒక ఫోటో కానీ ఉంటుంది కదా, ఆ ఫోటో ఉంటే మీకు చాలండి. మీరు ఏం చేస్తారంటే ఒక పీఠం ఏర్పాటు చేసుకోండి. ఎక్కడైనా ఒక పీఠం ఏర్పాటు చేసుకుని మంచిగా ఆ పీఠానికి పసుపు రాసి బొట్లు పెట్టి, మీరు కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెట్టి ఇవన్నీ పెట్టి మీరు ఆ పీఠ మీద మీరు ఆ అమ్మవారిని కానీ ఆ ఫోటోని కానీ మీరు అక్కడ ప్రతిష్ఠించుకోండి. సాక్షాత్తు ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చి కూర్చున్నట్టు, మనం ఆహ్వానిస్తున్నట్టుగా మనము మనసులో అనుకుని మనం ఆ పీఠం మీద అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకున్న తర్వాత ఒక కలశం పెట్టుకోవాలి అన్న ఆశ ఉన్నా, లేదంటే ఒక అఖండ దీపం పెట్టుకోవాలన్న ఆశ ఉన్నా కూడా మీరు దీక్ష మనం చేస్తున్నాము, అనుసరిస్తున్నాము. ఆ 9 రోజులు మనకు ఒక దీక్ష అన్నమాట అండి. ఆ దీక్ష గురించే మనము ఒక అఖండ జ్యోతిని వెలిగించుకున్నా, మనం ఒక కలశాన్ని పెట్టుకున్నా ఏంటంటే నియమ నిష్టలు అన్నాయి కంపల్సరీ మన మైండ్లో ఫిక్స్ అవుతాయి అన్నమాట, అవి ఉన్నంతసేపు కూడా. అందుకనేసి ఒక దీపం కానీ ఒక కలశం కానీ పెట్టుకోవాలి అనేసి అంటారు. అయితే అది మీ ఇష్టం, ఒక కలశాన్ని పెట్టుకుందామా, ఒక అఖండ దీపాన్ని పెట్టుకుందామా అన్నది మీ చాయిస్. ఆ రెండిట్లో ఏదైనా పెట్టుకోండి. అది అఖండ దీపం అయితే ఎలాంటిది నేను తెచ్చుకున్నాను అన్నది అయితే మీకు ఈరోజు చూపిస్తాను. దాని గురించి అయితే ఈ పూజలో నియమం ఏంటంటే అండి, 2 పూట్ల చేయాలన్నమాట పూజ, ఉదయం సాయంత్రం. అయితే మీరు ఉదయం 6 గంటలకు పూజ చేశారనుకోండి, సాయంత్రం 6 గంటలకు అన్నది ఫిక్స్ అయిపోండి. ఉదయం 7 గంటలకు చేస్తే సాయంత్రం 7 గంటలకి, ఈ టైం అన్నది మాత్రం మన మైండ్లో కంపల్సరీ ఫిక్స్ అవ్వాలండి. అలాగనే అఖండ దీపం, ఈ అఖండ దీపాన్ని ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో, అఖండ దీపం ఎప్పుడూ కూడా కొండ ఎక్కకూడదండి. అలా ఎక్కకుండా ఏంటంటే అది మనకి ఈ 9 రోజులు కూడా అఖండ దీపం ఎప్పుడూ కూడా అది ఆరిపోకుండా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలన్నమాట. అంటే అందులో నూనె అన్నది మనం సరిగ్గా చూసుకుని మనం అది వడ్డించుకుంటూ ఉండాలి. మనం పూజ ఎలా చేసామన్నది కాదండి, ఎంత భక్తి శ్రద్ధలతో చేసాము, మన అమ్మవారి మీద మన మనసుని ఎంత నిమగ్నం చేసి మనం చేసామన్నదే ఆ అమ్మవారికి అయితే కావాల్సిందండి. ఆవిడ చల్లని చూపు అయితే మన మీద కంపల్సరీ ఉంటుందన్నమాట. అలాగనే అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలండి. మీరు ఒక విగ్రహాన్ని కానీ ఒక ఫోటోని కానీ పీఠం మీద పెట్టిన తర్వాత మీరు సంకల్పం అయితే చెప్పుకోండి. సంకల్పం ఏంటంటే మన కోరికలు, అప్పులు తీరాలని కానీ, లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవాలని, ఒక కారు కొనుక్కోవాలని, ఇలాంటి కోరికలు అయితే మీరు ఏది చెప్పుకోవసరం లేదండి అమ్మవారి దగ్గర. అమ్మవారి దగ్గర మీరు ఏం చెప్తారంటే, అమ్మ నీ కనుసన్నల్లో మా చల్లని చూపు ఎప్పుడూ కూడా మా అందు ఉండేలాగా మమ్మల్ని దీవించు తల్లి, ఆశీర్వదించు తల్లి అనేసి
అమ్మవారికి ఇష్టమైనవి 6 ప్రసాదాలు ఉన్నాయండి. మీరు ఈ 6 ప్రసాదాలని మీరు రోజుకొక ప్రసాదంగా చేసి మీరు అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మీరు ఉదయం పూట మీరు ఈ అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నారనుకోండి, ఈ ప్రసాదం పెట్టుకున్నారనుకోండి, మీరు ఈవినింగ్ ఫ్రూట్ పెట్టుకోండి, ఏదన్నా ఒక ఫలం పెట్టుకోండి, అలాగా నమస్కారం చేసుకోవచ్చండి. ఇలాగ మీరు ఈ 9 రోజులు కూడా చేసుకోవచ్చు. 6 ప్రసాదాలు ఏంటి అన్నది మీకు చెప్తానండి. పరమాన్నం, పెసర పొంగలి, కట్టు పొంగలి, దద్దోజనం, పులిహార, బెల్లం పాయసం. అయితే ఈ 6 ప్రసాదాల్లో పులిహోర చింతపండుదైనా చేసుకోవచ్చు, లేదంటే నిమ్మరసం పిండింది ఏదో ఒక పులిహోర అండి. రెండిట్లో ఏదైనా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చి మీరు ధూపం, దీపం, నైవేద్యం అన్నవి అయితే మీరు కంపల్సరీ ఏంటి, మీరు బొట్టు పెట్టి హారతి ఇవ్వడం, ధూపం చూపించడము, మళ్ళీ మనం సాంబ్రాణి ధూపం వేయడము, ఇలాగా ఇవన్నీ కూడా మీరు ఈ పూజలు అన్నది నియమంగా పువ్వులనది సమర్పించుకుని మంచిగా అమ్మవారిని అలంకరించుకుని మీరు ఇవన్నీ అయితే సమర్పించుకోవాలి. ఇలా ధూపం దీపం చూపించిన తర్వాత మీరు అమ్మవారికి నచ్చిన లలిత సహస్రనామం కానీ, లేదంటే దేవి ఖడ్గమాల కానీ, సౌందర్య లహరి కానీ, లేదంటే మీరు కనకదార స్తోత్రం కానీ, ఇలాగ ఈ 4 కూడానండి మీరు పఠించుకోవాల్సి వస్తుందండి, చదవాల్సి వస్తుంది. అయితే మీరు లలిత సహస్రనామం అప్పుడు మీరు అమ్మవారికి కుంకుమ పూజ అన్నది మీరు చేసుకుంటాం అన్నది చాలా మంచిదన్నమాట. అమ్మవారికి లలిత సహస్రనామం చెప్పుకుంటూ మనం కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మీరు అలా కుంకుమ పూజ అయితే చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఒకవేళ రాలేదనుకోండి, కనీసం మీరు యూట్యూబ్లో అయినా ఎందులోనైనా డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ 4 స్తోత్రాలని అయితే మీరు కంపల్సరీ మీరు ఆ పూజ గదిలో మీరు వస్తూ ఉంటే వింటూ ఉంటారు కదా, విన్నా కూడా మీకు అంతటి ప్రతిఫలమే కలుగుతుందండి. మీరు అవి మనసులో తలుచుకుంటూ మీరు ఆ పూజను అయితే మీరు ముగించండి. లాస్ట్లో మాత్రం మీరు శ్రీమాత్రే నమః, వినబడిందండి, శ్రీమాత్రే నమః అని అనుకోండి. ఇలాగ మీరు అనుకోవడం వల్ల మనకైతే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది. ప్రసాదాల విషయంలో అయితే మీరు ఎక్కువ టెన్షన్ పెట్టుకోకండి. నేను చెప్పిన ప్రసాదాలన్నీ కూడా చాలా సులువుగా చేసుకునే ప్రసాదాలు కాబట్టి అవి మీరు వీలును బట్టి చేసుకుని ఒక ఫలాన్ని మీరు ప్రొద్దుటి పూట మీరు చేసిన ప్రసాదాన్ని పెట్టుకుని ఈవినింగ్ పూట మీరు ఒక ఫలం అన్నది పెట్టుకున్నా కూడా అమ్మవారు అయితే ఎటువంటి కోపాలు అయితే తీసుకోరండి. మనల్ని ఆ చల్లని తల్లి ఎప్పుడు కూడా చల్లగానే చూస్తారు. మీరు ఇలాగా చేసుకుంటూ ఈ 9 రోజులు కూడా సులువుగా ప్రశాంతంగా ఆనందంగా చేసుకోవాలన్నదే నా కోరికండి. మీరు ఇలాగైతే మీరు చేసుకొని 9వ రోజు మీరు అంటే దసరా వస్తుంది కదండి, దసరా రోజు మీకు ఎన్ని ప్రసాదాలు అంటే గారెలు, బూర్లు, పులిహోర, చక్ర పొంగలి, ఇలా మీకు మీ స్తోమతకి మీ స్థాయికి మీకు ఎన్ని మీ శక్తి కొద్దీ మీరు ఎన్ని చెయ్యాలనుకుంటే అన్ని ప్రసాదాలు అయితే విజయదశమి రోజు అయితే మీరు ఇవన్నీ చేసి అమ్మవారికి సమర్పించుకోవచ్చండి. అలాగనే చివరి రోజు కాబట్టి ఆ రోజు సెమి వృక్షం అండి. సెమి వృక్షం అంటే జమ్మి వృక్షం అన్నమాట. మీరు ఆ వృక్షాన్ని మనకి దగ్గరలో ఉన్న గుడిల దగ్గర అయితే కంపల్సరీ ఆ రోజు జమ్మి వృక్షాన్ని పెడతారండి. మీరు అలాగ ఆ జమ్మి వృక్షం దగ్గరికి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసి మీ కోరికనైతే అక్కడ చెప్పుకొని మీరు ఇంటికి తిరిగి అయితే రావచ్చండి. అప్పుడుతో మనకి ఈ నవరాత్రులు శుభంగా ముగిస్తాయి అన్నమాట. ఆ చల్లని తల్లి కృపా కటాక్షాలు మనకి సంవత్సరం అంతా కూడా మనల్ని అలా వెన్నంటి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను దసరాకి నేను ఏమైతే తెచ్చుకున్నానో అవి మీకు సింపుల్గా అయితే నేను చూపిస్తానండి. నేను ఎలాగ ప్లాన్ చేసుకుంటున్నాను దసరాకి అన్నది. ఇదిగోండి అఖండ దీపం. నేను తెచ్చుకున్న అఖండ దీపం అయితే ఇదేనన్నమాట. ఈసారి నవరాత్రులకి నేను పెట్టుకునే దీపం. ఇందులో ఇంచుమించు ఒక 200 గ్రామ్స్ అలాగైతే ఆయిల్ పడుతుందండి. ఇదిగోనండి నేను అమ్మవారికి తెప్పించుకున్న పీఠం అన్నమాట. చూసారా, మువ్వలు కూడా ఉన్నాయి. నా దగ్గర అయితే అమ్మవారి విగ్రహం ఉందండి. నేను ఎక్కువ విగ్రహాలను ఇష్టపడతానన్నమాట. ఫొటోస్ లేవు నా దగ్గర. అమ్మవారి విగ్రహాన్ని నేను దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుని అదే నేను పీఠంగా భావించి దానికే పసుపు కుంకుమలు పెట్టుకుని నేను అమ్మవారిని అయితే ఈ పీఠం మీద ప్రతిష్ఠించుకుంటానండి. అలాగనే అష్టలక్ష్మి దీపం అండి. వీటికి ఇలాగా నెమళ్ళు కూడా వచ్చాయండి. వీటిని మీకు పెట్టి చూపిస్తాను. చూడండి, అష్టలక్ష్ములు ఉన్నారు కదా, కనిపిస్తున్నారా మీకు?
అలాగనే వెనక కలశం, గజాలు కనిపిస్తున్నాయండి, 2 ఏనుగులు కనిపిస్తున్నాయా మీకు? నవరాత్రులకైతే నేను ఈ అష్టలక్ష్మి దీపాన్ని కూడా వెలిగించాలనేసి నేను దీన్ని కూడా తెప్పించుకున్నానండి, ఈ దీపాన్ని. ఇందులో కూడా ఒక 100 గ్రామ్స్ వరకు అయితే ఆయిల్ పడుతుంది. దీనినైతే నేను అఖండ దీపంగా పెట్టుకుంటలేదండి. ఇది మామూలుగా ఆ రోజు ఉదయం పూజ చేసుకుంటాను కదా, అది సాయంత్రం వరకు అలాగా ఉండేటట్టుగా చూసుకుంటాను అన్నమాట. అలాగా ప్రతిరోజు ఈ 9 రోజులు అయితే నేను ఈ దీపాన్ని వెలిగించుకుంటానండి. పూజలప్పుడు మళ్ళీ మీకు నేను ఎలా చేసుకున్నానని మీకు కంపల్సరీ చూపిస్తాను. చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.